బోర్డు చైర్మన్ గా వ్యవహరించరు. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీవీ5 బిఆర్ నాయుడు గానే వ్యవహరిస్తున్నాడు. ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, కొండ మీద కూర్చొని వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఫోటోలు వెనక పెట్టుకొని ముందర ప్రెస్ మీట్ పెట్టుకొని ఎంత అహంకారంతో, ఎంత తలతిక్కగా, ఎంత కేర్లెస్ గా, ఎంత చులకనగా, ఎంత నీచంగా మాట్లాడతారో ఆయన ప్రెస్ మీట్లు అన్నీ ఒకసారి మనం వేసుకొని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన టీవీ5 బిఆర్ నాయుడుగా ఉన్నప్పుడు ఆయన ఎట్ట మాట్లాడినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక టీటీడీ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఆయనకి హుందాగా ఉండాలి, హుందాగా మాట్లాడాలి, పాలిటిక్స్ కి దూరంగా ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొండ మీద బిఆర్ నాయుడు చైర్మన్ గా అడుగుపెట్టిన తర్వాత ఎన్ని జరగాలో అన్ని జరిగాయి. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే గతంలో ఎంతో మంది చైర్మన్ గా పనిచేసినప్పుడు ఇలాంటి అపశృతులు ఎప్పుడు కూడా జరగలేదు. కానీ ఈరోజు బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా చూడండి గోవులు దాదాపుగా 100 గోవులు చనిపోయినాయి. ప్రెస్ మీట్ పెడతాడు, ఏ వయసు అయిపోతే చనిపోవా? ఇదేనా ఒక చైర్మన్ మాట్లాడాల్సిన మాటలు? వయసు అయిపోయి 100 ఆవులు వెంటనే చనిపోతాయా? మీ చేతగానితనం వల్ల చనిపోయినాయి. మీరు వాటిని సరిగ్గా సంరక్షించకపోవటం వల్ల, ఆ తప్పు చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వెంటనే అన్ని ఆవులు చనిపోయినాయి. అసలు ఒక ఆవు అయితే ఏకంగా గోశాల నుంచి బయటకు వచ్చి రైల్వే ట్రాక్ లో ట్రైన్ గుద్ది చనిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీ కింద వర్క్ చేసేవాళ్ళు. అంటే మీ మీద భయం, భక్తి లేదు. ఎందుకంటే మీకే దేవుడి మీద భక్తి లేనప్పుడు వాళ్ళు మీకెందుకు భక్తిగా ఉంటారనేది ఆలోచించాలి. అలాగే మీరు చూస్తే భగవద్గీత హిందువులందరూ ప్రతిరోజు ఒక పేజీ అయినా చదవాలి భగవద్గీత అని పెద్దలు చెప్తారు. ఆ భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన విలువలతో నడుచుకోవాలి అని పెద్దలు చెప్తారు. కానీ ఈ బిఆర్ నాయుడు అంటాడు సిగ్గు లేకుండా, వైఎస్ఆర్ వాళ్ళు 50 కోట్లు పెట్టి బుక్కులు కొట్టేశారు, అవన్నీ రూమ్లో వేస్ట్ ఉన్నాయి, అసలు ఆ భగవద్గీతలో ఏముంది చెత్తదప్ప అంటాడు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి వాడు టీవీ5లో అసభ్యమైన వాటిని చూపించే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చూసే మెంటాలిటీ ఉన్నవాడికి, అవి చేసే మెంటాలిటీ ఉన్నవాడికి భగవద్గీత గొప్పదనం, భగవద్గీతలో ఉన్న సారాంశం ఎలా అర్థమవుతుంది? అందుకే దాంట్లో ఏమి లేదు చెత్త అంటున్నాడు. దీని మీద ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు, ధార్మిక సంస్థల వాళ్ళు, సంఘాల వాళ్ళు, అలాగే హిందూ సంఘాలు కూడా ఈ బిఆర్ నాయుడు మాట్లాడే మాటలకి స్పందించాలి, బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని, మన భగవంతుణ్ణి, అలాగే మన భగవద్గీతని చులకనగా మాట్లాడే ఇలాంటి వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉండే అర్హత ఉందా? అలాంటి వాడిని వెంటనే రాజీనామా చేయించి మెడ పట్టుకొని గెంటేయాలని కూడా వీళ్ళందరినీ కోరుకుంటున్నాను.